బీసీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఉంది. అన్ని డిపార్ట్మెంట్లు అనుసంధానం చేస్తాం. వాళ్ళు పెట్టే డబ్బులు కూడా మా వెలుగులో ఉండే ఆడబిడ్డల కోసం ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. నేను ఒకటే చెప్తున్నాను, డబ్బుల కొరత కాదు, ఆలోచన విధానం చాలా ముఖ్యం. మనం సక్రమైన ఆలోచనలు చేస్తే ఆటోమేటిక్గా అన్ని కలిసి వస్తాయి. పోయిన సంవత్సరం ఒక మాట చెప్పాను, 1,00,000 మంది పారిశ్రామికవేత్తలను చూడాలని చెప్పాను. ఈరోజు 1,22,000 మందిని చూస్తున్నా. రాబోయే ఒక సంవత్సరంలో అదనంగా 5 లక్షల టార్గెట్ పెట్టాను. కనీసం 6-7 లక్షలు చేసే పరిస్థితికి వస్తారు. ఒకసారి ఒక 10 లక్షల మంది ఆడబిడ్డలు తయారైతే ఎక్కడ చూసినా మీరే కనపడుస్తూ ఉంటే, ఒకప్పుడు మీరు ధైర్యంగా ఆఫీసులకు పోతేనే ఆఫీసులు వణికాయి. రేపు రాబోయే రోజుల్లో మీరు తయారు చేసిన వస్తువు ప్రపంచం మొత్తం అమ్మతా ఉంటే మీరు ఆ దేశానికి పోయి చూసి అవసరమైతే 4 రోజులు అక్కడ గడిపి కుటుంబంతో మీ వస్తువులు ఎక్కడెక్కడ అమ్ముతున్నాయో షాపింగ్ మాల్స్ చూడగలిగితే అదే గొప్ప విషయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ ఒక విషయం కోరుతున్నా మిమ్మల్ని అందరినీ. ఈరోజు కొన్ని విషయాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. మన చేతల్లో ఉండే పనుల్లో తప్పు చేయకూడదు. కొన్ని సందర్భాల్లో బయట పరిస్థితులు కూడా మనకు ప్రభావం అవుతాయి. ఈరోజు మనం చూస్తున్నాం, ఎక్కడో యుద్ధం జరుగుతూ ఉంది, అమెరికా ఇరాన్. ఆ యుద్ధం జరిగితే మనకొచ్చే పెట్రోల్ కానీ గ్యాస్ కానీ రావడం లేదు, రేట్లు పెరిగిపోతున్నాయి. మనం ఆ యుద్ధంలో భాగస్వామ్యం కాదు. మన దేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా ఉన్నారు, యుద్ధాల వల్ల సమస్యల పరిష్కారం కావు. సమస్యల పరిష్కారం ఎక్కడెక్కడ సామరస్యంగా చేసుకోవాలని చెప్తున్నారు. అట్లని చెప్పి అక్కడ సమస్య ఉంది కాబట్టి మనం భయపడిపోతే చాలా సమస్యలు వస్తాయి. ఆ సమస్య ఎదుర్కొంటాం తెలివితేటలతో. కానీ మనం తప్పులు చేయకుండా మనం కష్టపడాలి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, కష్టానికంటే మించిన మార్గం లేదు. ఇంట్లో కూర్చొని మీరు కానీ సోమరిపోతులుగా ఉండి గమ్మన కూర్చుంటే ఎంత ఆస్తున్నా తరిగిపోతుంది.